సో హాయ్ బ్రో. హాయ్ అన్న, నమస్తే. అండ్ టీడీపీ జనసేనలో ఒక అంతర్యుద్ధమే మొదలవుతుంది అనుకోవచ్చు. అండ్ డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేద్దామని టీడీపీలో ఉన్న కొంతమంది అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఇవన్నీ ఏం అవ్వదన్న. పవన్ కళ్యాణ్ గారు కుర్చీని జరపాలనుకుంటే మేము డైరెక్ట్గా సీఎం కుర్చీనే జరిపేస్తాం. మేము ఈరోజు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తామంటే కళ్యాణ్ గారి వల్ల. కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ పార్టీ లేదు, అది అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోకపోయిండుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదా? అయినా నీకు విషయం తెలుసా అన్న, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మనసులో ఏం లేవు ఇవన్నీ. వాళ్ళు ప్రజల కోసం వచ్చారు, ప్రజల కోసం కష్టపడదామని చూస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది ఎర్రి ఎవరంటున్నారు, పేటిఎం ముసుగులో టీడీపీ కార్యకర్తల ముసుగుల్లో గొడవలు పెడుతున్నారు. జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి. మేము ఎర్రిపురం కాదు కదా, మేము ఎందుకు ఎర్రిపురం అవుతాము? ఒకవేళ ఇది నిజంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే, ఒకవేళ అలాంటి థాట్ అయితే ఇప్పుడు వచ్చింది, ఒకవేళ చేశారు అనుకో బ్రదర్, చెప్తున్నాం కదా, డైరెక్ట్గా సీఎం కుర్చీనే కదిపిస్తాం. మేము చెప్తున్నాం కదా, మేము ఒకటే, మాకు సీఎం పవన్ కళ్యాణ్ అవ్వాలి, మీకు డిప్యూటీ సీఎం కావాలంటే వదిలేస్తాం, మాకు పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయాలి. అండ్ వర్మ గారు కూడా మాట్లాడుతూ, పిఠాపురం ఎక్స్ ఎమ్మెల్యే, అండ్ తప్పేముంది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే, చాలా కష్టపడ్డారు కదా అని అన్నారు. అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే, ఇప్పుడు నువ్వు ఏ సోషల్ మీడియా చూడు, ట్విట్టర్ చూడు, యూట్యూబ్ చూడు, ఏ న్యూస్ ఛానల్ చూడు, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతుంది. ఆయననే చేస్తుడు మొత్తం. ఇప్పుడు ఈ అలయన్స్ ఏదైతే ఉంది కదా, టీడీపీ జనసేన బీజేపీ, ఎక్కడ చూడు పవన్ కళ్యాణ్ గారు చేసి మంచిగా కనపడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయి, ఫోన్ ఓపెన్ చేయి, పవన్ కళ్యాణ్ ఇక్కడ రోడ్లు వేసేసిండు, పవన్ కళ్యాణ్ ఇక్కడ హెల్ప్ చేసేసిండు వీళ్ళకి, పవన్ కళ్యాణ్ ఇక్కడ 5 లక్షలు ప్రకటించేసిండు వీళ్ళకి. ఎక్కడ ఈయన సీఎం అయిపోతాడో 2029లో, ఎక్కడ టీడీపీ అధికారంలోకి రాదో, అంటే పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడో అని చెప్పి వీళ్ళకి భయం పుట్టుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి చేసినా కూడా ఆ మంచి పేరు అలయన్స్కే వస్తుంది, 3 పార్టీలకే వస్తుంది. ఏది టీడీపీకి వస్తుంది, జనసేనకి వస్తుంది, బీజేపీకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒకటికే రాదు కదా. అయినా మీకు విషయం తెలుసా అన్న, మీకు సీఎం ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు. మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏమన్నా అనుకోండి, మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారే సీఎం. నేను చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్ ఇస్తా, కావాలని చెప్పి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఎవరు? 5 రూపాయలకు అమ్ముడిపోయిన పేటిఎం కుక్కలు కొడుకులు, వాళ్ళే పెడుతున్నారు గొడవలని. ఇవన్నీ పేటిఎం కుక్కలు అన్న, ఇవన్నీ ఊసరవెల్లులు. అప్పుడు చంద్రబాబు నాయుడు సంఖ్యకి భజన చేసిన డైమండ్ రాణి రోజా, ఈ రోజా ఏం చేసింది, మళ్ళీ జగన్ సంఘన అవుతుంది. రేపొద్దున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029లో కూడా గెలవపోయాడు అనుకో, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కాలు పట్టుకుంటాను, నాకు ఏదో ఒక సీట్ ఇవ్వండి, నాకు అధికారంలో నేను చచ్చిపోతున్నానండి, నాకు దోచుకోవడం అలవాటు అయిపోయిందండి, ఇవ్వండి అంటే ఎందుకు రానిస్తాము? సో అలాగే ఇదంతా పేటిఎం కుక్కలు చేస్తున్నారన్న. 5 రూపాయలకు అమ్ముడిపోయిన కుక్కలు టీడీపీ ముసుగులో కావాలని చెప్పి ఫేక్ అకౌంట్లు. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ అన్న ఇష్యూ తీసుకోను, మన పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ అన్న ట్రోల్ చేసింది అల్లు అర్జున్ అన్న నిజమైన ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ అన్న ఇష్టపడే నిజమైన అభిమాని ఎవ్వడు మెగా ఫ్యామిలీలో ఏ హీరోని ట్రోల్ చేయడు. వీళ్ళందరూ 5 రూపాయలకు అమ్ముడిపోయి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎవరి మీద? అల్లు అర్జున్ మీద, మెగా ఫ్యామిలీ మీద గొడవలు పెట్టారు. అలాగే ఇందులో కూడా పేటిఎం కుక్కలు. అంతెందుకు మొన్న మన గేమ్ చేంజర్ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా, అది ఎవడో ఒకడు ఎర్రిపుకు నా కొడుకు 2 కోట్లన్నర రూపాయలు డబ్బులు ఇచ్చి నెగిటివిటీ స్ప్రెడ్ చేయించిండట సోషల్ మీడియాలో. ఆ ఎర్రిపుగ్గాడు పేరు తెలిసాడు గుదవగా వెళ్ళిపోయి ఖచ్చితంగా వాళ్ళ కూడా వేస్తాం. అలాగే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్కి అవసరమా ఆ పదవి, ఏం మాటలు ఇవన్నీ చేస్తుంది వైసీపీ పేటిఎం కుక్కలే. కానీ పాపం టీడీపీ కార్యకర్తలు కాదు. ఒకవేళ నిజంగా టీడీపీ కార్యకర్తలు మీ మనసులో అలా ఉంటే, మేము డిప్యూటీ సీఎం పదవిని మేము త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్ని త్యాగం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పండి. అంతే కదన్నా. ఇప్పుడు మీ నాయకుడు మీకు ఎలాగో మా నాయకుడు మాకు అలాగే. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మెట్టు దిగి ఏదో మీకు సపోర్ట్ చేసినాం, అంత మాత్రాన మీరు ప్రతిదీ అంటే మేము పడిపోవడానికి చేతులు గాజులు తొడుక్కోలేదు. మీకు ఎంత ఉందో మాకు అంతే ఉంది. ఈరోజు జనసేన పార్టీ, ఈరోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీకు కూడా తెలుసు. కళ్యాణ్ గారు ఆ ట్యాగ్ అనేది పెట్టుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఒక పేరు అధికారంలోకి వచ్చిందంటే అన్నం నిన్నోడికి తెలుస్తుంది.
గడ్డి తినేటోళ్ళకి మాత్రం తెలియదు ఇవన్నీ. ఇగో అన్న ఓవరాల్గా చెప్తున్నాను, ప్రభుత్వం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మన అలయన్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అన్ని పథకాలు ఇస్తున్నాయి, అందరికి ప్రజలందరికీ మంచిగా చేస్తున్నారు. అంతా ఏం ప్రాబ్లం లేదు. పింఛన్లు ఒకరోజు ముందే వెళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్క ఇంటికి. ఇంకేం కావాలన్నా? వీళ్ళకి ఎలా ఉండాలంటే దోచుకోవడం, దాచుకోవడం, అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట చెప్పేటోళ్ళు వీళ్ళకి కావాలి. నిజాయితీగా కష్టపడుతున్న ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకొద్దు. ఇగో అన్న, నేను ఒకటే చెప్తాను ఫైనల్ గా, ఎన్ని ఏమనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా చెప్తున్నాను, 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ కే గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ట్రోల్ చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, మా నాయకుడు నరేంద్ర మోడీ గారి మీద కానీ మీరు ఎన్ని ట్రోల్ చేసినా 2029లో మళ్ళీ వన్స్ అగైన్ బీజేపీ, 30 సంవత్సరాలు అయితే వైసీపీ అధికారంలోకి రాదు. గుర్తు పెట్టుకోండి, నేను చెప్తున్నాను. మీరు మంచిగా ఉండండి. మేము ఎందుకు సైలెంట్గా ఉంటున్నామంటే, మీరు ఇంత ట్రోల్ చేసినా కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కక్ష సాధింపులు వద్దు, గొడవలు వద్దు, బూత్ రాజకీయాలు వద్దన్నారు కూడా మేము సైలెంట్గా ఉన్నాం. ఒక్కసారి అన్న మాట పక్కన పెట్టి కానీ మేము తిరగబడ్డాం అనుకో, తెలుసు జన సైనికులు అంటే ఏంటో. ఊచ కోత చూపిస్తాం, కళ్యాణ్ బాబు ఊచ కోత చూపిస్తాం. కొడుకులారా ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నారు మీరు. అయినా వీళ్ళు ఎంత ట్రోల్ చేసినా కూడా 5 రూపాయలకు మాత్రం బాగా న్యాయం చేస్తున్నారన్న వీళ్ళు. ఇట్లా టక్కుమని పేటిఎం కరో 5 రూపాయలు పడగానే ఆడెవడో ప్రశ్న అంటే ఎర్రిపుగ్గాడు, ఆడెవడో సీజ్ ద షిప్, అది మొన్న వెళ్ళిపోయింది. అది దాని మీద నవ్వు రాకున్నా కూడా 5 రూపాయల కోసం ఆ ఎర్రిపుగ్గాడు ప్రశ్న, వాడి అకౌంట్ పేరు, ఆడి పేజ్ పేరు ప్రశ్న, ఆడ అసలు పేరు నాకు తెలియదు. ఆడి ప్రశ్న అయితే నేను క్వశ్చన్, సారీ వాడి ప్రశ్న కదా, నేను ఆన్సర్. నువ్వు వీడియోలు చేసుకో. వాడేవాడో దాసరి విజ్ఞానం అంటే ఎర్రిపుకు నా కొడుకు, ఆ నల్ల బర్రెగాడు, ఆడితో ఒక పంచాయతీ అయిపోయింది. ప్రతి ఒక్కడన్నా పవన్ కళ్యాణ్ ని తప్పుడుగా మాట్లాడి ఫేమస్ అయిపోలేదు. పవన్ కళ్యాణ్ అనే వెనకాల ఒక సైన్యం ఉంది. కొడకలారా గుర్తు పెట్టుకోండి. అరే దాసరి విజ్ఞాన్ ఎర్రిపుక, నీకే చెప్తున్నాను. అరే ప్రశ్న ఎర్రిపుక, 5 రూపాయలు పేటిఎం బ్యాచ్. ఈ దాసరి విజ్ఞాన్ గాడు కూడా పేటిఎం గాడు, ఎందుకు చెప్పు, ఆడ పేరు దువ్వాడ సీను గాడు, వీళ్ళందరితో అంటే వైసీపీ పేటిఎం కుక్కేయుడు, 5 రూపాయలకు అమ్ముడుపాయి కుక్కే. సో మీరు ఎంత చేసినా కూడా కళ్యాణ్ గారి బొచ్చు కూడా ఊడదు. నేనే చాలా మంది అంటారు కళ్యాణ్ నాయుడు సైలెంట్ అయిపోయినాడు. ఇప్పుడు నీకు ఎట్లా కనపడ్డానన్న, తుండు కట్టుకునే రోడ్డు మీద తిరుగుతున్నా, బహిరంగంగా తిరుగుతా. కొడకలారా ఆంధ్రాలో తిరిగినాను, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాను, మళ్ళీ వస్తాము. మేము చెప్తున్నాం కదా, కళ్యాణ్ బాబు జోలికి ఇలాగే మీరు వస్తా ఉంటే మేము ఇలాగే మీ మీద దండయాత్ర చేస్తూనే ఉంటాము. 175 సీట్లు వస్తున్నాయని చెప్పి విర్రవీగిన నా కొడుకుని అదాపాతాలకు తొక్కి 11కు పరిమితం చేసినాం. మరి ఆ 11 కూడా రావు, గుర్తు పెట్టుకోండి. 2029లో మీరేమన్నా ఇప్పుడు ఏమన్నా పీకెడుతుంటే ప్రజల్లోకి వెళ్ళిండు. ఎక్కడికి? మన తిరుపతి హాస్పిటల్ కాడికి. అక్కడికి పోయి బర్రె ఉంది కదా మా డైమండ్ రాని రోజా, ఎందుకులే ఇంకా రోజా కూజా దాని వదిలే, ఇంకా అక్కడ పోయి జై జగన్ నినాదాలు చేస్తుంది. అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, అక్కడ జరుగుతున్న సమస్యలు ఏంటి, నువ్వు అక్కడ పోయి నువ్వు బర్రెలాగా అరవడం ఏంటి? అదేవో కొంతమంది సోషల్ మీడియాలో అక్కడికంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిందంట, పవన్ కళ్యాణ్ కంటే ఉచ్చ ఆరిపోయిందంట. పవన్ కళ్యాణ్ గారికి ఉచ్చ ఓపించింది ఎవడో, భయపడ్డది ఎవడో, భయపెట్టింది ఎవడో. ఒక్కసారి మీ పులివెందల పిల్లి బిడ్డని అడగండి, చెప్తారు. అందుకే పోయి లండన్ లో కూర్చుండే అసెంబ్లీకి రాకుండా, దమ్మున్నోళ్ళైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, చూసుకుందాం. మీరు అసెంబ్లీకి రాకుండా మాకు జగన్మోహన్ రెడ్డి మీద మాకు ఎటువంటి కోపం లేదు. పాపం ఓడిపోయిండు, ఇంకా ఎందుకు మాటలు అనలే, పాపం ఏదైనా చేసుకుంటాడు అని చెప్పి మాకు బాధగా ఉంది. కానీ ఇంకా వాళ్ళ అభిమానులు పేటిఎం కుక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా పాపం మనోడిని మొట్ట గుడిపేస్తున్నారు వాడిని. అవసరం వీళ్ళందరికీ. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మై డియర్ పేటిఎం బొమ్మర్దులు, పేటిఎం బ్యాచ్, పేటిఎం గర్ల్స్ కూడా ఈ మధ్యన తయారయ్యారు. మీ అందరికి ఒకటే విన్నపం, మీరు ఎన్ని చేసినా కూడా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు నిందలు, తప్పుడు ఆరోపణలు, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నజర్ పెట్టినారు దాని మీద. సో 2029లో మళ్ళీ అలయన్స్ తోటి వస్తే ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఒకవేళ మీ కర్మ కాలి పొత్తుతో రాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ సింగిల్ గా పోటీ చేశారనుకో, ఆయన సింగిల్ గా సీఎం అయితే మాత్రం కొడకలర మీకు ఉంటుందిరా ఒక్కొక్కడికి. గుర్తు పెట్టుకోండి, కళ్యాణ్ బాబు ఓచకోతే.